ఎండి న్యూస్కి స్వాగతం. వైఎస్ఆర్సీపీ నాయకునితో కలిసి కుట్రలు, నా ఎదుగుదలను ఓర్వలేకే అసత్య ఆరోపణలు, మారమ్మకు ఇచ్చిన ప్రతి పైసాకు పక్కాగా లెక్క ఉంది, జాతి సేవలో పోటీ పడలేకే నిందలు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య. నెల్లూరు నగరంలోని స్థానిక వెన్నెలకంటి రాఘవయ్య భవనం నందు యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య మాట్లాడుతూ, గత 2 రోజులుగా కోవూరుకు చెందిన మారతమ్మ అలియాస్ అనుష తన భర్త చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన నగదును తన అకౌంట్ నుండి కేసీ పెంచలయ్య అకౌంట్కు మార్చుకున్నారని ఆరోపణలు చేయడం సరికాదని, భర్త తరపు బంధువులు డబ్బులు అడుగుతున్నారని, ఆ కారణంతో మీ అకౌంట్కి డబ్బులు జమ చేస్తున్నానని తన స్వహస్తాలతో జమ చేయడం జరిగిందని, తదనంతరం తన సొంత ఖర్చుల కోసం తన తల్లితో పాటు ఏటీఎంలో నగదును స్వీకరించారని, కోవూరు నగరానికి చెందిన రాజకీయ నాయకుడి ప్రోద్బలంతో యానాదుల సమస్యలపై పోరాడుతుంటే ఓర్వలేని తమ యానాది గిరిజన నాయకుల చేత అసత్య ఆరోపణలు చేయించడం సరికాదని, మార్తమ్మకు ప్రభుత్వం తరపున రావాల్సిన నగదు కొరకు, తన చదువు కొరకు ఎంతో సహాయ సహకారాలు అందించారని, ఇప్పుడు తనపై దుష్ప్రచారం చేయడం సరికాదని, తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, తనకు చెందిన నగదు ఇచ్చివేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మానికల మురళి, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, రమేష్, సతీష్, చంద్ర, వెంకటరమణ, కార్తిక్, యానాదుల సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను బస్సులో ఉన్నాను, నేను రాలేనప్పుడు మా అమ్మను పంపిస్తున్నాను అని చెప్పి మెసేజ్లు పెట్టేది నాకు. అప్పుడు సరేలే వాళ్ళు వస్తున్నారు కదా అని చెప్పిన అప్పటికప్పుడు ఇది చేయాలంటే నేను సార్తో ముందుగా అని చెప్పి పెట్టేది. సార్ అమ్మాయి వస్తుందంట సార్ అని చెప్పానని. అప్పుడు సార్ అవి చేసి పెట్టేది. తర్వాత ఈ చదువు విషయంకి వచ్చి 2000 రూపాయలు ఇది అని అన్నాను కదా, 2000 రూపాయలు ఫీజు కూడా తీసేసుకునింది ఆమె అని చెప్పింది. ఈ 18,000 ఆ అమ్మాయి కాలేజ్ ఫీజు కట్టాల్సి వస్తే ఆ అమ్మాయిని ఎగ్జామ్ రాయనీయకుండా ఆపేశారు. కాలేజ్ అయితే విఆర్సీ దగ్గరే, చంద్రారెడ్డి కాలేజ్ ప్రిన్సిపల్ కూడా అక్కడే ఉన్నాడు. ఆయనతో అయితే మేము ఎట్లా గొడవ వేసుకున్నామో మాకు తెలుసు. ఆ అమ్మాయిని ఎందుకు రాయనివ్వరు, ఎగ్జామ్ రాయనివ్వండి ముందు, తర్వాత ఫీజు కడతామని చెప్పానని ఆయనతో గొడవ వేసుకున్నాం. మేము వెళ్ళి హాల్ టికెట్ ఇప్పించి కూడా ఎగ్జామ్ కూడా ఇది చేయించారు. ఆ మెసేజ్ కూడా ఉంది, నన్ను ఎగ్జామ్కి రాయని లేదన్న మెసేజ్ కూడా ఉంది, నా దగ్గరే ఉంది ఆ మెసేజ్ కూడా. ఈ దొంగతనం దాపరకు ఏం కాదు, ఫోన్లో అయితే అబద్ధాలు చెప్పవు కదా. ఆమె నా మీద చెప్పింది అబద్ధాలు, కానీ ఫోన్లో అయితే అబద్ధాలు చెప్పవు కదా. ఆమె కూడా ఏమని ఇది చేస్తుందో చూడండి. ఐ లవ్ యూ అమ్మా, నువ్వు లేకపోతే నేను చేయలేనమ్మా, ఇదిగోండి చెయ్యి ఇరిగిపోయినప్పుడు పెట్టింది. నేను ఎవరు అదర్ పర్సన్ని నాకెందుకు పెట్టాల్సి వచ్చింది అవన్నీ. నేను ఆ రోజు చెయ్యిరిపోయినప్పుడు కూడా మేము ఎంత ప్రాకులాడి తీసుకొని పోయి ఆ అమ్మాయిని పుత్తూరుకు పంపించామో మాకు తెలుసు. అది పక్కన కూడా ఈ అబ్బాయి కూడా ఉన్నాడు, ఇంకొక అబ్బాయి హేమంత్ అనే పిల్లోడు కూడా ఉన్నాడు. అప్పుడు కూడా ఆమె ఏం చేసింది, ఆమె లవర్ని పక్కన పెట్టుకొని ఆమె నాటకాలు ఆడింది. అది మేము ఉండి ఇది కరెక్ట్ కాదమ్మా, తల్లిదండ్రులు అక్క బావాలు ఉన్నారు, వాళ్ళ మాట విని నువ్వు పద్ధతిగా చేసుకో తల్లి, ఇది కరెక్ట్ కాదని చెప్పింది. దానికి నేను నాటకాలు ఆడని చెప్పేసి, ఏం నాటకాలు ఆడానండి, పెద్దోళ్ళ మాటలు చేసుకోమ్మా అనేది నాటకాలా ఆమెకి? ఆమె అప్పుడే అంత వృద్ధికి చెందున్న, అందులో సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఉండే ఆమె ఇంత అమాయకంగా వేరే వాళ్ళకి డబ్బులు ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. వాడు చెప్పమని చెప్పి పక్కన చెప్పించారు. చెప్పే పిల్లకి ఈ పిల్లకన్నా బుద్ధి ఉండబడలే. మరి ఏం చేస్తుందా ఆమె, ఏ విధంగా మమ్మల్ని ఇది చేస్తుందానని వాళ్ళ అమ్మే ఇక్కడికి వచ్చి, అమ్మ నా కూతురు ప్రవర్తన బాగలేదు, నేను అక్కడికి పోను అని చెప్పంటే ఆమెకు 4 రోజులు ఇక్కడే పెట్టాను నేను. వాచ్మెన్ వాళ్ళే సాక్షి ఉంది దానికి. వాళ్ళని అన్నం వండి పెట్టున్నారు ఆమెకి, వాళ్ళ అమ్మే వచ్చి కాళ్ళు పట్టుకొని బతినాడింది, నా కొడుకు ఇచ్చి చేసుకోమని చెప్పాను. అప్పుడు నేను అడిగాను, ఇది మనం మాట్లాడుకుంటే కాదు, పిల్లలు సరేలే చిన్న వయసులోనే భర్త చనిపోయాడు, ఏదోలే మాట్లాడుకుని చేసుకుందాం ఎట్లా. వాళ్ళ అక్క కూడా అడిగింది, వాళ్ళ అమ్మ వచ్చి నన్ను బతినాడారు, నా బిడ్డను పెళ్లి చేసుకోమని చెప్పానని. నా కొడుకు నొప్పించాను నేను, నాన్న ఏదో చిన్న వయసులో భర్త చనిపోయాడు అయ్యా, ఏదో చూద్దాంలే అని చెప్పానంటే, అమ్మ వాటిలన్నింటినీ ఎంతవరకు ఉండించాలో అంతవరకే ఉండించుకోవాలి, నువ్వు ఇంటి దాకా తీసుకురా బాకని చెప్పానని అన్నాడు నా బిడ్డ. ఆ మాటలు కూడా నేను ఇదిగా సార్తో కూడా చెప్పలే. నేను ఆ మాటలు చెప్తే ఇంకేదన్నా ఇబ్బంది అవుతుందేమని చెప్పని కూడా నేను చెప్పలే. దాన్ని అసలు ఇప్పుడు బయటికే తీసుకురాలా నేను. ఈ అమ్మాయి దాన్ని ఏ విధంగా చెప్పుందంటే అంత ఇదిగా క్రియేట్ చేసి చెప్పుంది. దాంట్లో నేను తప్పేం మాట్లాడానండి? నా బిడ్డతో ఏదన్నా ఏదో పని చేయమ్మా, నా బిడ్డతో సినిమా బొమ్మ, షికార్ల బొమ్మ అని చెప్పని అడిగానా? బిడ్డకు పెళ్లి చేసుకుంటాం, పెళ్లి కాని బిడ్డ కదా, భర్త చనిపోయాడు కదా, ఏదో అని చెప్పిన ఉద్దేశంతో అడిగాను. కానీ నిన్నేమన్నా నా బిడ్డతో చెడతిరుగుళ్ళు తిరగమన్నానా? నువ్వు తిరుగుళ్ళకి నా బిడ్డను అడ్డం పెట్టమన్నానా? లేదు కదా.
ఇంత ఇది నీకు ఎవరిచ్చారు అసలు? సరే మాట్లాడిచ్చే వాళ్ళకన్నా ఉండబడలే, ఇంత చేస్తున్నారు, ఇంత పెడుతున్నప్పుడు అప్పుడు నీకు ఇబ్బంది అయినప్పుడు వాళ్ళే సహాయంగా రావచ్చు కదా, వాళ్ళే చేయొచ్చు కదా. ఇప్పుడు మా మీద నిందలేయాల్సిన పనే ఉంది, నిందలేసి చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? మీరు జనాలకు నాయకులుగా నిలబడ్డారు, ఎవరికి ఏది ఇబ్బందిగా ఉందని చెప్పి చేసి చూడండి. ఇప్పుడు ఇంతమంది నాయకులు గ్రూపుల్లో మీరు ఫార్వర్డ్ చేస్తున్నారే కానీ జనాలలో నుంచి ఎక్కడ రాలేదు కదా దీనికి స్పందన. ఒక్క దగ్గరన్నా వచ్చినట్టుందా? యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది కుంభకోణాన్ని బయటికి తీశారు మా సారు. ఆ సైదాపురం విషయం కొద్దిగా అది బయటకు వచ్చింది. ఈ రెండిట్లో కొద్దిగా ఇదవుతూ ఉండేటప్పటికి మా నాయకులకే ఓర్చుకోలేక ఈ చేష్టాలు చేస్తున్నారు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే అందరూ చేయగలిపి చేయండి, వద్దన్నది ఎవరు? మా మీద మెసేజ్లు పెట్టినాడు. ముందు రోజు ఏమని ఫోన్ చేస్తున్నాడు అంటే మేము ఎట్లాగ పోయి చేస్తే కుదరదని చెప్పానని పెంచలయ్య గారి టీంలోకి మమ్మల్ని ఆహ్వానిస్తే బాగుండు అని చెప్పని వాళ్ళే డిస్కషన్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎట్లాగ ఆయన మీద ఆరోపణ చేస్తారు? అవన్నీ రికార్డులు లేవనుకుంటున్నారా ఏంది? మా వాయిస్ రికార్డులు ఎట్లా పెట్టారో అదేవిధంగా మా దగ్గర కూడా రికార్డులు ఉన్నాయి. కానీ మేము అవన్నీ ఎందుకు వచ్చింది, మాకెందుకు గొడవలు అని చెప్పి ఉద్దేశంతో గమ్ముకున్నాం. కానీ మీరు ఎంత చేస్తారని చెప్పి మాకేం తెలుసు? కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు ఆ పిల్ల ఉన్న ఒక పిల్లని తీసుకొని వచ్చి కూర్చోబెట్టి సరే మేము అవి చేయలేము, మా వల్ల కాదు, మీరు చేయొచ్చు కదా ఆ పనులు, మీరు చేసి మీరు ఇది చేసుకోవచ్చు కదా, మీరు నాయకులే కదా. బడా నాయకులు ఏమో చేశారు, ఏం చేసామండి బడా నాయకులు మేము? వాళ్ళకి ఇబ్బంది అని అన్నప్పుడు పోయి అక్కడ ఇది చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము, తప్ప అది? పలానా బోగస్ చేస్తే అని చెప్పానని అంటారా? ఏ రాజ్యాంగంలో రాసి ఉందా పలానోళ్ళు పలానా ఏనాదోళ్ళకి చేయకూడదని చెప్పానని? కొన్ని ఒకరు వచ్చి చూపించండి నాకు. ఆ మాటకొస్తే సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే, ఏదైతే యానాదుల సంక్షేమ సంఘంగా మేము ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులు గిరిజనుల సమస్యల మీద అలాగే గిరిజన రైతుల సమస్యల మీద పోరాడుతూ ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకు ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త ప్రసాద్, వైసీపీకి చెందినటువంటి భర్త ప్రసాద్, అలాగే మా యొక్క కులానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యర్థులు మా సంఘం యొక్క ఎదుగుదలను ఓర్వలేక అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆరోపణలన్నిటికీ కూడా ఏం జరిగింది, వాస్తవాలు ఏంటి మీడియాకు వివరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే కోవూరు జెడ్పీటీసీ భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి మా ఎదుగుదలని ఓర్వలేని మా కులానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతో కుమ్మక్కయ్యి మా మీద అసత్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ మా యొక్క సంఘం ఎదుగుదలను ఓర్వలేక అసహ్యమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఏదైతే ఈగ మారుతమ్మ అలియాస్ అనుష అనేటువంటి అమ్మాయి ఏదైతే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ కేసు పరిహారం నిమిత్తము రావాల్సినటువంటి మొత్తానికి సంబంధించినటువంటి అమౌంట్ కోసము మా దగ్గరకు వచ్చింది. మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము ఏదైతే అది పెండింగ్ పడినటువంటి ఆ యొక్క దాన్ని మేము మా సంఘం తరపున మేము అధికారులతో మాట్లాడి ఏదైతే ఆమెకున్నటువంటి అడ్డంకులన్నింటినీ తొలగించి ఏదైతే జనవరి 2003లో ఆమెకి సంబంధించినటువంటి మొత్తాన్ని అకౌంట్లో వేయించడమైనది. ఏదైతే బాధిత మహిళ ఏదైతే వాళ్ళ యొక్క భర్త తరపు బంధువులకి ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు సార్, మీరు చెప్తే ఈ డబ్బులన్నీ వాళ్ళు లాగేసుకుంటారు అనేటువంటి క్రమంలో డిగ్రీ చదివినటువంటి డిగ్రీ అర్హత కలిగినటువంటి ఏదైతే బాధిత మహిళ మారుతమ్మ ఆమె యొక్క సొంత చేతి హస్తాలతో ట్రాన్స్ఫర్ స్లిప్ మీద రాసి ఆ అమౌంట్ను నా యొక్క అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసింది. ఆ తర్వాత వాళ్ళ అక్క, వాళ్ళ బావ, అలాగే వాళ్ళ తల్లి, అలాగే మరికొంతమంది విడతల వారీగా వచ్చి ఆ యొక్క మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు.
ఆ మొత్తాన్ని మా దగ్గర తీసుకెళ్లారు. అందుకు సంబంధించినటువంటి ప్రతి పైసాకు మా దగ్గర పక్కాగా లెక్క ఉంది. ప్రతి పైసాకు పక్కాగా లెక్క ఉంది. ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క మేము ఏ తేదీన ఏటీఎంలో డ్రా చేసామా, అకౌంట్లో డ్రా చేసామా, దాంతోపాటు ఏదైతే ఆ అమ్మాయి మా దగ్గర తీసుకున్నటువంటి మొత్తాలకు సంబంధించి పక్కాగా మాకు సంతకాలు కూడా పెట్టి ఉంది. ఇవన్నీ రికార్డెడ్గా మా దగ్గర పక్కాగా ఉన్నాయి. అలాగే ఏదైతే ఏటీఎంలో డ్రా చేసిన సందర్భంలో సీసీ ఫుటేజ్ ఉంది. అలాగే మేము బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేసి ఆ అమ్మాయికి ఇచ్చినప్పుడు మా దగ్గర సంతకాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా దగ్గర పక్కాగా ఉన్నాయి. ఈ అమ్మాయి ఏదైతే మా యొక్క భర్త బంధువులకు చెప్పవద్దు అనేటువంటి పేరుతో చెప్పకుండా ఈ మొత్తాలను తీసుకొని ఇప్పుడు ఏదైతే ఆమె భర్త బంధువులు ఈ అమౌంట్ విషయం తెలుసుకొని మేమైతే ఏదైతే మా యొక్క ఆ అమ్మాయి భర్త తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్ మాకు ఇవ్వండి, మాకు కూడా కొంత సహాయం చేయండి అని అడిగినటువంటి క్రమంలో వాళ్ళకి సమాధానం చెప్పకుండా అమాయకంగా ఏదైతే ఆ యొక్క మొత్తాలను మేము తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేము కానీ ఆ యొక్క మొత్తాన్ని తీసుకోవాలనేటువంటి ఉద్దేశం మాకు ఉంటే మా అకౌంట్కు డ్రా చేసుకోము, మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకోము. ఆ మొత్తాన్ని నేరుగానే డ్రా చేసి మేము తీసుకోవచ్చు కదా. మేము అలా అమ్మాయిని మోసం చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. ఆ అమ్మాయిని మా కుటుంబ సభ్యురాల్లాగా భావించి ఏదైతే ఆ అమ్మాయి నా భర్త బంధువులు నా మొత్తాన్ని లాక్కెళ్తారు అని చెప్పిన మీదట ఆ అమ్మాయి స్వహస్తాలతో మా అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసి విడతల వారీగా ఈ మొత్తాన్ని తీసుకెళ్ళింది. అందుకని మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి ఏ ఆధారాలు కావాలన్నా ఆ అమ్మాయి ఏ డేట్న ఎంత మొత్తం తీసుకెళ్ళింది అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి. మా దగ్గర డ్రా చేసినటువంటి ఫామ్స్ ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ మేము నిరూపించే దానికోసం సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ అమ్మాయిని మోసం చేసే ఉద్దేశం ఉంటే ఆ మొత్తాన్ని పెద్ద మొత్తం ఏం కాదు, ఆ మొత్తాన్ని మేము మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోము కదా, విత్డ్రా చేసుకొని తీసేసుకుని ఉండేవాళ్ళం కదా. మేము ఆ అమ్మాయిని కుటుంబ సభ్యురాలుగా భావించాం కాబట్టి ఆ యొక్క మొత్తాన్ని డ్రా చేసి ఆ అమ్మాయికి విడతల వారీగా ఇవ్వటమైనది. అందుకని దీనికి సంబంధించి ఇందాక చెప్పినట్టు ప్రతి పైసాకి మా దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క మేము చూపించే దానికోసం మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఏదైతే ఈ మధ్యకాలంలో మేము అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఏదైతే యాక్సిస్ బ్యాంక్ కుంభకోణం కావచ్చు, సైదాపురం భూ సమస్య కావచ్చు, అలాగే రాజంపేటలో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరీ కావచ్చు, ఇవన్నీ కూడా మేము జాతి అభ్యున్నతి కోసం పనిచేస్తూ ఉంటే మాలో ఉన్నటువంటి కొంతమంది కుహరా నాయకులు మా యొక్క పనిలో మాతో జాతి కోసం పనిలో పోటీ పడలేక ఇలాగా కొంతమందిని బలి చేసి మా మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మా యొక్క ఎదుగుదలను ఓర్వలేక మా యొక్క సంఘాన్ని దెబ్బతీసే దానికోసం కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కుట్రలకి మేము భయపడేటువంటి సమస్య లేదు. ఖచ్చితంగా ఊపిరి ఉన్నంత వరకు యానాది జాతి సేవలోనే ఉంటాం, యానాది జాతికి సేవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైతే వైసీపీ కోవూరు మండల వైసీపీ నాయకుడు మా యొక్క ప్రత్యర్థులతో కలిసి ఈ యొక్క కుట్రలు చేస్తూ ఉన్నాడు, ఈ కుట్రల్ని ఖచ్చితంగా తిప్పి కొడతామని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఆ అమ్మాయి చదువుకు సంబంధించి కూడా కొన్ని విషయాలు చెప్పింది. చదువుకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏం చెప్పింది, మా దగ్గరకు వచ్చేటువంటి సందర్భంలో సెకండ్ సెమ్ ఈ అమ్మాయి ఫీజు కట్టలేక హాల్ టికెట్ ఇవ్వకపోతే మేము చంద్రారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడి హాల్ టికెట్ ఇప్పించి పరీక్షలు రాసేలాగా చేశాం. ఆ తర్వాత సెకండ్ సెమ్లో సబ్జెక్టులు పోయాయంటే ఆ అమ్మాయి ఇన్ టైంలో ఫీజులు కట్టలేని ఫలితంలో వాళ్ళు ఫీజు కట్టించుకోలేకపోతే అయినా కూడా మేము పోయి మాట్లాడాం, కాలేజీలో మాట్లాడాం, యూనివర్సిటీలో మాట్లాడితే అప్పటికే డేట్ అయిపోయింది కాబట్టి ఆ తర్వాత కడతామని చెప్పి ఆ యొక్క కాలేజీ యాజమాన్యం కానీ యూనివర్సిటీ వాళ్ళు చెప్తే
ఇవన్నీ పక్కన పెట్టి మేమేదో తప్పు చేసిన వాళ్ళం కదా, మేమేదో దాన్ని చేసిన వాళ్ళం కదా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఖరైంది కాదని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను మా వాళ్ళని ఏదైతే మా మీద ఆరోపణలు చేసే వాళ్ళని అడుగుతా ఉన్నా, మీరు ఏదైనా ఉంటే బహిరంగంగా రండి, నేను ఇందుకు సంబంధించిన ప్రతి పైసాకి లెక్క చూపించేదానికోసం సిద్ధంగా ఉన్నాను. అలాగే మీరు మాట్లాడుతూ ఉన్నారు అధికార పార్టీ అని. మేము బీఎస్పీనా, కాంగ్రెసా, వైసీపీ చోట్ల ఏ పార్టీలో గిరిజనులు లేరు, ఏ పార్టీలో ఉన్న గిరిజనుల సమస్యల కోసం మేము పనిచేస్తూ ఉన్నాము. పనిచేసేటువంటి క్రమంలో ఈ విధంగా ఆరోపణలు చేయటం, ఏదైతే మన యొక్క వ్యక్తిగతంగా విమర్శలు చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే వీళ్ళందరూ కూడా ఈ యొక్క విమర్శలకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా బహిరంగంగా చర్చించేదానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. దీని మీద ఏదైతే గతంలో ఇందాక చెప్పాను, ఈ అమౌంట్కు సంబంధించి కూడా ఏ రోజు ఇచ్చాం, సీసీ ఫుటేజ్ ఉంది, ఏటీఎంలో డ్రా చేసినప్పుడు సీసీ ఫుటేజ్ ఉంది, బ్యాంకులో డ్రా చేసినప్పుడు వివరాలు ఉన్నాయి, అవన్నీ కూడా చూపించేదానికోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, ఏదైతే మీరు చేసేటువంటి ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, అనేక సంవత్సరాలుగా మేము మా యొక్క అసోసియేషన్ సందర్భంగా మేము వ్యక్తిగతంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. ఏ రోజు పొగడ్తలకు పొంగిపోలేదు, విమర్శలకు పొంగిపోలేదు. ఖచ్చితంగా విమర్శలు వచ్చినప్పుడు వారికి సమాధానాలు చెప్పాం, పొగడ్తలు వచ్చినప్పుడు కూడా అలా ఎట్లా వ్యవహరించాలో అట్లా వ్యవహరించాం. ఖచ్చితంగా ఈ యొక్క విమర్శల్ని తిప్పికొడుతున్నాం. ఖచ్చితంగా మాకు ఈ యొక్క విషయాలన్నింటి మీద కూడా మేము చర్చించడానికి కోసం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.